చలో ఢిల్లీ బ్యానర్ కోసం ఇది తయారు చేస్తాం అన్నమాట. ఈరోజు తేదీ 21 మార్చ్ 2026 శనివారం. ఈరోజు ముస్లిం పండుగ రంజాన్. ముస్లిమ్స్ క్రైస్తవులు హింస దౌర్జన్యం దోపిడీలు మంటలు భరించలేక హిందూ ధర్మం కాపాడడం కోసం మేము మా వంతుగా 2006 నుంచి టెంపరీగా పనిచేస్తూ 2017 నుంచి పూర్తి స్థాయిలో పనిచేస్తాం అన్నమాట. స్వయంగా మా ముందు వెనక హిందూ సంఘాలు కానీ ఎటువంటి సంస్థలు కానీ లేవు. మేము ఓన్గా సొంత డబ్బులతో సొంత ఆలోచనతో మత మార్పిడిని అడ్డుకుంటున్నాం అన్నమాట. అందులో భాగంగా 2014 నుంచి కందికొత్తది బ్యానర్స్, వినాయక చవితి బ్యానర్స్, ఉగాది బ్యానర్స్ ఇటువంటివి వేస్తూ హ్యాపీ న్యూ ఇయర్ మనది కాదు, ఉగాది మన కొత్త సంవత్సరం అంటూ బ్యానర్స్ వేయడము. ఇప్పుడు ఈ బ్యానరు చలో ఢిల్లీ 22, 23, 24, 25 పోస్టరు మరియు చలో ఢిల్లీ కరపత్రము ఈ బ్యానర్లో ప్రింట్ చేసి మన హిందూ పండుగలు కాపాడుకోవాలనే ఒక మ్యాటర్ని టైప్ చేసి ఒక ఓవరాల్గా ఒక బ్యానర్గా క్రియేట్ చేయడం జరిగింది. ఆ క్రియేట్ చేసిన బ్యానరు రోడ్డు పక్కన బస్ స్టాపు రచ్చబండ ఆపోజిట్లో రోడ్డు పక్కన వేయడం జరుగుతుంది. మాకు డబ్బులు లేక ఐరన్ రాడ్స్ కడ్డీలు లాంటివి కొనుక్కోలేకపోతున్నాము. ఐరన్ రాడ్స్, ఐరన్ స్తంభాలు లేకపోతే కడ్డీలు లాంటివి అయితే, జింకు కడ్డీలు లాంటివి అయితే తిన్నగా లైన్గా ఉంటాయి, గమ్ముతో అంటించవచ్చు ఈజీగా. కర్రలు నరికి ఇలా కట్టి ఈ తిప్పలు బాధలు ఉండవన్నమాట. మాకు ఉద్యోగాలు లేక డబ్బులు లేక ఎలాగైనా 10 మందికి మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో హిందూ మతం కోసం, హిందూ ధర్మం కోసం, హిందూ పండుగల కోసం, అలాగే పర్యావరణం కోసం సుభాష్ చంద్రబోసు, అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు, వివేకానంద, రామానుజాచార్యులు ఇటువంటి బ్యానర్స్ చాలా వేస్తున్నాం అన్నమాట ప్రతి ఇయర్ మా సొంత డబ్బులతో. చదివింది ఉద్యోగం కోసం మాత్రమే కాదు, జ్ఞానం కోసం కూడా చదివాం కాబట్టి ఆ జ్ఞానాన్ని 100 మంది కాకపోయినా 10 మందిని చూడాలి, తెలుసుకోవాలి. ఇప్పుడు పెళ్ళి, ఫంక్షను, శుభకార్యాలు, అమ్మవారి పండుగలు, నందం పండుగలు లాంటివి జరుగుతాయి కదా. మళ్ళీ ఎంప్లాయీస్ వస్తాయి, రచ్చబండ కార్యక్రమాలు లాంటి ఎంప్లాయీస్ వస్తారు, ఎండిఓ ఆఫీస్ నుంచి, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వస్తారు, పోలీసులు అటువంటి వారు, మరి టీచర్స్ డిపార్ట్మెంటు, సచివాలయం డిపార్ట్మెంట్ వస్తారు కదా. వీళ్ళందరూ చూస్తారనమాట ఇటువంటి బ్యానర్స్. అదే ఈ బ్యానరు వేసేటప్పుడు చాలా స్ట్రాంగ్గా వేయడం జరుగుతుంది కాబట్టి బ్యాక్ ఫ్రంట్ కనీసం సంవత్సరం ఉండేలా చూసుకుంటాం. ఈ సంవత్సరంలోపు కనీసం ఒక 20-30 మంది అయినా కొత్త వాళ్ళు చూస్తారనమాట. ఈ పెళ్ళి ఫంక్షను లేదా ఎవరైనా చనిపోయిన రోజు కానీ, శుభకార్యం, దినకార్యం రోజు, పండగల టైము ఆ బస్సు ఎక్కడం కోసము, ఆటో ఎక్కడం కోసం రచ్చబండలో ఉంటారు. రచ్చబండలో మీటింగ్ జరిగేటప్పుడు కూడా అక్కడ ఎంప్లాయీస్, ప్రజలు ఉంటారు కాబట్టి టైం పాస్ కోసం చదివే అవకాశం ఉందన్నమాట ఇటువంటి బ్యానర్స్. మాది వంగర, గుమలస్పురం మండలం, పార్వతీపురం మన్యం జిల్లా. మళ్ళీ ఇటువంటి బ్యానర్స్ అంటే హిందూ ధర్మం కోసం, మన భారతదేశం కోసమే వేస్తున్నాం ప్రత్యేకంగా అనమాట. ఇటువంటి ఆలోచన ప్రతి యువత, అమ్మాయిలు, అబ్బాయిలు, యువతులు తెలుసుకొని ప్రతి ఒక్క ఊరిలో హిందూ ధర్మం కోసము ఫ్లెక్సీలు వేయాలి. అవి ఫ్లెక్సీలు ఒక 6 నెలలు, సంవత్సరం ఉండేలా చూసుకోవాలన్నమాట. ఈ ఫ్లెక్సీ ఫోటో తీసి పెడతాను, వీడియో తీసి పెడతాను తర్వాత వీడియోలోన. జై హింద్, భారత్ మాతకి జై, వందే మాతరం. చివరిలో జై హింద్ చెప్పాలి కదా, నేను ముందే చెప్పేశాను.